Hello aspirants, welcome to Neomentor's Daily Contemporary Issues. So, ఈరోజు contemporary issues లో మొదటిది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీళ్ళు ఇండస్ట్రీస్ రిలీజ్ చేసేటటువంటి పొల్యూషన్స్కి సంబంధించి ఆ ఇండస్ట్రీస్ ఏ కేటగిరీలోకి వస్తాయని క్లాసిఫికేషన్ చేస్తారు. దానికి సంబంధించి గతంలో రెడ్ గ్రీన్ ఇట్లాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త క్లాసిఫికేషన్ చేశారు దీనికి సంబంధించి. అదే బ్లూ కేటగిరీ అని అంటారు దాన్ని. గతంలో ఈ బ్లూ కేటగిరీ అనేది లేదు. సో ఏంటి బ్లూ కేటగిరీ అంటే ఏ పర్టికులర్ ఇండస్ట్రీస్ అయితే ఎన్వైర్న్మెంట్కి సంబంధించి అంటే వాతావరణానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే సుస్థిర పర్యావరణాన్ని సృష్టిస్తున్నాయో వాటిని బ్లూ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్గా క్లాసిఫై చేస్తున్నారు. అంటే ఏంటిది అని చూస్తే కనుక టు రికగ్నైజ్ అండ్ ఇన్సెంటివైజ్ ఇండస్ట్రీస్ ఆఫరింగ్ ఎసెన్షియల్ ఎన్వైర్న్మెంట్ సర్వీసెస్ ఈఈఎస్ అని అంటారు. ఎసెన్షియల్ ఎన్వైర్న్మెంట్ సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రతిరోజు మనం గార్బేజ్ చేస్తాం చెత్త, దాని నుంచి మనం ఎనర్జీని కనుక కన్వర్ట్ చేయగలిగితే దీనివల్ల రెండు ఉపయోగాలు. ఒకటేంటి, మీకు విద్యుత్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. రెండేంటి, మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా తగ్గుతుంది. సో వీటిని ఎన్వైర్న్మెంట్ ఎసెన్షియల్ ఎన్వైర్న్మెంట్ సర్వీసెస్ అని అంటారు. ఇలాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి బ్లూ కేటగిరీ క్లాసిఫికేషన్ ఇస్తున్నారు. సో ఈ బ్లూ కేటగిరీ అంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ లేదా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కావచ్చు, అగ్రో రెసిడ్యూ కావచ్చు. అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే మనం మున్సిపాలిటీలో మనం ఇళ్లలో వేసేటటువంటి చెత్త. అలాగే అగ్రో రెసిడ్యూ అంటే వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చేటటువంటి ఆ రిమైనింగ్ మెటీరియల్స్. అలాగే ఎనర్జీ క్రాప్స్ వీడ్స్ అంటే దాని అర్థం ఇప్పుడు ఎనర్జీ క్రాప్స్ వీడ్స్ అంటే ఈ విద్యుత్ తయారు చేయడానికి గాను ప్రత్యేకించి పండిస్తారు వీటిని. సో దాంతోపాటు బయో మైనింగ్ ఆపరేషన్స్ అంటే కొన్ని మైనింగ్ ఆపరేషన్స్కి సంబంధించి బట్ అబౌట్ ద బయో ప్రొడక్ట్స్. అలాగే ఎన్వైర్మెంటల్ మేనేజ్మెంట్ ఇంకా ల్యాండ్ ఫిల్ మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక పర్టికులర్ దానికోసం తవ్వామనుకోండి. సో తవ్విన తర్వాత అది మొత్తం ఖాళీగా ఉండిపోతుంది, దాన్ని ఫిల్ చేసి ఆ పైన ఒక పార్క్లా మార్చడము ఇట్లాంటివి ల్యాండ్ ఫిల్ మేనేజ్మెంట్. ఇలాంటి ఎసెన్షియల్ ఎన్వైర్న్మెంట్ సర్వీసెస్ కేటగిరీలో ఉన్న ఇండస్ట్రీస్కి బ్లూ ట్యాగ్ క్లాసిఫికేషన్ ఇస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే రెడ్ కేటగిరీ అంటే ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఇండెక్స్ అని అంటాము. ఈ పొల్యూషన్ ఇండెక్స్ కనుక 80కైనా పై ఉంటే హై పొల్యూషన్ అంటే అత్యధికంగా కాలుష్యం క్రియేట్ చేసేటటువంటి ఇండస్ట్రీస్, అవి రెడ్ కేటగిరీ. ఆరెంజ్ కేటగిరీ అంటే 55 నుంచి 80 మధ్యలో మోడరేట్ పొల్యూషన్ ఉన్నటువంటి వాటిని ఆరెంజ్ కేటగిరీ అని అంటారు. 3 గ్రీన్ కేటగిరీ, 25 కన్నా తక్కువ లో పొల్యూషన్ ఉన్న వాళ్ళని గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ అని అంటారు. ఇప్పుడు బ్లూ కేటగిరీ అంటే ఏంటంటే ఎసెన్షియల్ ఎన్వైర్న్మెంట్ సర్వీసెస్ అంటే వాళ్ళు పొల్యూషన్ ఎంత ఇస్తారనే దాంతో సంబంధం లేదు, కానీ పర్యావరణానికి ఉపయోగపడేటటువంటి సేవలను అందించేటటువంటి ఇండస్ట్రీస్కి బ్లూ కేటగిరీ క్లాసిఫికేషన్ ఇస్తున్నారు. సో ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి 97.6 రెడ్ కేటగిరీ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ కనుక చూస్తే పొల్యూషన్ ఇండెక్స్ 80 కన్నా ఎక్కువ ఉందనుకోండి రెడ్ కేటగిరీ అవుతుంది. కానీ ఇక్కడ ఈ బ్లూ కేటగిరీ అనేవి చాలా చిత్రమైనటువంటి క్లాసిఫికేషన్ ఇది. ఎందుకంటే దీని పిఐ 97.6 రెడ్ కేటగిరీ ఉంటుంది, కానీ దీనికి బ్లూ క్లాసిఫికేషన్ ఇస్తారు. ఎందుకు? ఈ ఇండస్ట్రీ వల్ల వచ్చేటటువంటి ఎన్వైర్న్మెంట్ బెనిఫిట్ ఎక్కువ. అంటే ఇది పొల్యూషన్ ఇస్తుంది అనే దానికన్నా అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇది కలిగించేటటువంటి పొల్యూషన్ కన్నా ఇది ఎన్వైర్న్మెంట్కి అందించేటటువంటి సేవలే ఎక్కువ. అంటే ఇప్పుడు దీని నుంచి పొల్యూషన్ ఇంత వస్తుంది అనుకోండి, ఇది ఇంత చెత్తని రీసైకిల్ చేసి లేదని అనుకుంటే ఎనర్జీగా మారుస్తుంది కాబట్టి దీనివల్ల జరిగేటటువంటి చెడు కన్నా మంచి ఎక్కువ. అట్లా అనమాట. గుడ్డి కన్నా మెల్లనయమని తెలుగులో ఒక నానుడి, ఎవరిని కించపరచడానికి జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. సో ఇక్కడ పొల్యూషన్ అనేటటువంటిది కూడా పొల్యూషన్ కన్నా ఇది ఇచ్చేటటువంటి బెనిఫిట్ ఎక్కువ. అలాగే ఈ సిబిజీ ప్లాంట్స్ యూజింగ్ అగ్రో ఆర్ మున్సిపల్ వేస్ట్ ఇవి బ్లూ కేటగిరీలోకి వస్తాయి. అలాగే ఇండస్ట్రియల్ ప్రాసెస్ వేస్ట్ అనేవి మాత్రం రెడ్ కేటగిరీలో ఉంటాయి. అంటే మున్సిపల్ వేస్ట్ని మార్చేదేమో బ్లూ కేటగిరీ, ఇండస్ట్రియల్ వేస్ట్కి సంబంధించింది మాత్రం రెడ్ కేటగిరీ. సో దీని మీద కనుక క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా మనము చాలా కన్ఫ్యూజన్ అవుతాం. సో కాబట్టి రిమెంబర్ దిస్. అలాగే ఇక నెక్స్ట్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ వెరిఫికేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ మెజర్స్. దీనికి సంబంధించి రెగ్యులేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారంటే ఒక కమిటీ ఉంటుంది, వీళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన ఇండస్ట్రీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఒక పర్మిట్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ ప్రాసెస్ వీళ్ళకి సింపుల్గా చేస్తారు. అలాగే డ్యూయల్ కంప్లైన్స్ అనేది ఉంటుంది. అంటే సాధారణంగా ఇండస్ట్రీస్కి ఈ ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ ఉన్న వాళ్ళు సెపరేట్ కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఒక న్యూ డ్యూ సర్టిఫికేట్ లాగా అనమాట. అంటే మీరు ఇండస్ట్రీ కనుక బిల్డప్ చేయాలంటే ఈ రకమైనటువంటిది ఉండాలి. సో ఇలాంటివి కూడా అవసరం లేదు. సో కాబట్టి ఈ జస్ట్ ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ ఉంటే ఈ టైప్ ఆఫ్ బ్లూ కేటగిరీ ఇండస్ట్రీస్కి సరిపోతుంది. వైట్ కేటగిరీ ఇండస్ట్రీసే అయితేనేమో ఈ సిటీఓ ఉండక్కర్లేదు, సిటీఈ కూడా ఉండక్కర్లేదు, అవి వైట్ కేటగిరీ ఇండస్ట్రీస్లోకి వస్తాయి. సో దేని మీదైనా కూడా మీకు క్వశ్చన్స్ అడగచ్చు.
ఇక రెండవది ఎక్సర్సైజ్ దస్లిక్. సాధారణంగా భారతదేశం చాలా దేశాలతో ఎక్సర్సైజులు చేస్తుంది. ఇది ఇప్పుడు దస్లిక్ అనేటటువంటిది ఉజ్బెకిస్తాన్తో కలిసి చేసే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఏప్రిల్ 16 నుంచి 18 మధ్యలో ఇది జరుగుతుంది. ఫారెన్ ట్రైనింగ్ నోడ్ పూనా మహారాష్ట్రలో ఈ ఎక్సర్సైజ్ని చేస్తున్నారు. ఇండియా ఉజ్బెకిస్తాన్ 2 దేశాలు ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటారు. గతంలో కూడా ఉజ్బెకిస్తాన్లో జరిగింది 2024లో. ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ. అలాగే దీనికి థీమ్ ఏం తీసుకున్నారంటే జాయింట్ మల్టీ డొమైన్ సబ్ కన్వెన్షనల్ ఆపరేషన్స్ ఇన్ సెమీ అర్బన్ టెరైన్. అంటే ఇప్పుడు సాధారణంగా మనకి కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవి వచ్చినప్పుడు ఆ మధ్యకాలంలో ముంబైలో కాల్పులు జరిగాయి 26/11 అటాక్స్. అట్లాంటివి మనకి సాధారణంగా ఈ కొన్ని అర్బన్ ఏరియాస్లోని సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా మనకు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి చోట్ల వాటిని ఎట్లా మనము తిప్పికొట్టాలి దీనికి సంబంధించి ఆపరేషన్స్ చేస్తారు. అలాగే టెర్రరిస్ట్ అటాక్స్కి సంబంధించింది ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇంటర్ఆపరబిలిటీ పెంచుకోవడం. ఎప్పుడైనా ఇదే పదం వస్తుంది మీకు, ఏ దేశంతో ఎక్సర్సైజ్ చేసినా ఇంటర్ఆపరబిలిటీ గురించి చెప్తారు. అలాగే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్టులు ఏదో ఒక బ్యాంకులో దూరి జనాలను బందీగా తీసుకున్నారు, వాళ్ళు ఎట్లా విడిపించాలా, ఇట్లాంటి డ్రిల్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు. జాయింట్ ఆపరేషన్ సెంటర్స్ ఉంటుంది బెటాలియన్ లెవెల్లో. అలాగే రైడ్లు చేస్తారు, డెస్ట్రాయ్ మిషన్స్, పాపులేషన్ కంట్రోల్ మెజర్స్, ఇలాంటి అనేక విషయాలపైన సాధారణంగా ఇది మనము ఐడెంటిఫై చేయం. సో ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ సాధారణంగా ఆర్మీ వాళ్ళు కూడా చేస్తుంటారు కొన్నిసార్లు. సో ఎయిర్ పవర్ని వాడతారు, హెలికాప్టర్స్ డ్రోన్స్ని వాడతారు, అలాగే హెలీప్యాడ్ ఆపరేషన్స్ కోసం వాడతారు. స్పెషల్ హెలీబాన్ ఆపరేషన్స్ అని ఉంటాయి. హెలీబాన్ అంటే హెలికాప్టర్తో ఆపరేషన్స్ చేసేవాటిని హెలీబాన్ ఆపరేషన్స్. అలాగే స్మాల్ టీమ్ ఎక్స్ట్రాక్షన్స్, చిన్న టీంతో ఆ టెర్రరిస్ట్ని వాళ్ళ చేతిలో బందీగా ఉన్న వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేయడము. కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు మనకి ఇవి ఉంటాయి కదా డ్రోన్స్, ఇట్లాంటివి వస్తాయి, వాటిని ఎట్లా మనం ఎదుర్కోవాలి. అలాగే ఎయిర్ ఫోర్స్ లాజిస్టికల్ సపోర్ట్, హాస్టల్ ఎన్వైర్న్మెంట్లో మనం ఎయిర్ సపోర్ట్ని ఎట్లా వాడాలా, సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు. సో దీనికి సంబంధించి డ్రోన్స్ని వాడుతున్నారు, హెలికాప్టర్స్ని వాడుతున్నారు. అలాగే కౌంటర్ ఈ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ని ఎట్లా కౌంటర్ చేయాలనేటటువంటి దాన్ని డ్రోన్ థ్రెట్స్కి సంబంధించి ఇండియా ఉజ్బెకిస్తాన్ దీని మీద ట్రై చేస్తుంది. డీటెయిల్స్లోకి వెళ్ళడు, కాకపోతే అట్లీస్ట్ ఆ దస్లిక్ ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్యన అడుగుతాడు. మనం కొన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోగలుగుతాము, కొన్ని అయితే మనం గుర్తుపెట్టుకోలేము. అటువంటిది ఇది. అలాగే ఇక మూడోది రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా ప్రోగ్రామ్. ఇదేంటంటే రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా ప్రోగ్రామ్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది బేసికల్గా ఏంటంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఆయుర్వేద, యునాని, సిద్ధి, మనకి కొన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఇండియాలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఆయుర్వేదాన్ని తీసుకుంటే ఆయుర్వేదకు సైడ్ ఎఫెక్ట్సే ఉండవు. అలోపతి తగ్గించలేనటువంటి చాలా వ్యాధులను ఆయుర్వేద నయం చేస్తుంది. ఆపరేషన్స్కి కాకుండా మిగతా రకాలైనటువంటి వ్యాధులకి, చిన్న చిన్న జబ్బులకి. అయితే ఇటువంటి సందర్భాల్లో కనుక మీరు చూస్తే ఈ మధ్య కాలంలో అలోపతి వాడకం బాగా పెరుగుతుంది. బికాజ్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. చాలామంది దీని మీద వాదనలు తీసుకొస్తారు. ఆయుర్వేద, యునాని, సిద్ధి, హోమియోపతి ఇలాంటి వాటికి సైంటిఫిసిటీ లేదు కదా అని. సైంటిఫిసిటీ లేదు కదా అని కాదు, సైంటిఫిసిటీ ఉంది, మనం దాన్ని పక్కన పెడుతున్నాం. ఖచ్చితంగా ఆయుర్వేదాకి అయితే సైంటిఫిసిటీ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తయారు చేసింది భారత ప్రభుత్వం. ఇప్పుడు దీన్ని బాగా జనాల్లో ప్రాచుర్యం పొందేలా చేయాలి. దీనికి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ వాళ్ళ కొలాబరేషన్తో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు మిషన్ కర్మయోగి ఫ్రేమ్వర్క్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవ ప్రోగ్రామ్. దీన్ని ఫేజులు వైజ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకటేంటంటే రెస్పాన్సివ్ అండ్ ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్. ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించి రెస్పాన్సివ్ అండ్ ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేయడం ఒకటి. 2 ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ డైలీ డ్యూటీస్. అంటే ప్రాక్టికల్గా రోజు ఈ పర్టికులర్ మందులు ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, సో ఇవి జనాలకు ఎట్లా చెప్పాలి. సో ఇలాంటి వాటి మీద ఫస్ట్ ఫేజ్లో కొన్ని రకాల ప్రోగ్రామ్స్ని కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ని చేస్తారు. విచ్ మీన్స్ జనాలు ఎవరైతే ఈ పర్టికులర్ వైద్యాలు చేస్తారో వాళ్ళకు ఒక రకమైనటువంటి ట్రైనింగ్స్ని ఇస్తారనమాట. అలాగే రెండో దాంట్లో ఇంటరాక్టివ్ మెథడ్స్ ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్ చేయడం, టీమ్ ఎక్సర్సైజ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్, జనరల్గా ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి. అలాగే కోర్ ట్రైనింగ్ థీమ్స్లో సెల్ఫ్ అవేర్నెస్, మోటివేషన్, లీడర్షిప్ ఇవి కూడా ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధి ఇలాంటి ట్రెడిషనల్ మెడిసిన్స్ని కాంటెక్చువల్ రెలవెన్స్తో వాడాలి. అంటే సాధారణంగా ఎట్లుంటుందంటే అది ఇప్పుడు మనకి ఎలోపతిలో కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, చాలా రకాల వాటికి ఒకటే ట్యాబ్లెట్ వాడతారు. కానీ ఆయుర్వేద అలా కాదు. ఆయుర్వేద అనేటటువంటిది అక్కడున్న పరిస్థితిని బట్టి మారుతుంది, అక్కడున్న పరిస్థితిని బట్టి వైద్యం చేయాలి. సో ఈ రకమైనటువంటి వాటికి సంబంధించి ఎవరైతే ఇందులో ఉన్నారో
వ్యక్తులు అంటే డాక్టర్స్ అని అనుకోండి, ఆయుర్వేద డాక్టర్స్ ఇలాంటి వాళ్ళని అనుకోండి, లేదా పర్సనల్, వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. సో పార్టిసిపేషన్ ఏంటంటే యాక్టివ్ పార్టిసిపేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అఫీషియల్స్ ఉంటారు. అలాగే ఇండివిజువల్ రోల్స్ పబ్లిక్ సర్వీస్లో ముఖ్యంగా ప్రజాసేవలో చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ డెలివరీ, అంటే ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇది ఏం చేయాలని అనుకుంటుంది, ముందుగా ఆయుష్ మెడిసిన్స్ని అంటే ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధి, హోమియోపతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటుంది. సో దీన్ని ప్రజలకు పనికొచ్చేటటువంటి సేవలకి సంబంధించి ఎట్లా తీసుకుపోవాలి, దీని అవేర్నెస్, వీటి గురించి మాట్లాడతారు. సో ఇది థర్డ్ ఆస్పెక్ట్. సో ఇక ఫోర్త్ టాపిక్ వచ్చేసి వేవ్స్ 2025 యాంటీ పైరసీ ఛాలెంజ్. అంటే ఇక్కడ వేవ్స్ అని అనగానే గబుక్కుని సముద్రం దగ్గరికి వెళ్ళిపోతారు మీరు. యాంటీ పైరసీ పేరులోనే ఉంది. పైరసీ అంటే ఏంటి, డిజిటల్లో భాగంగా ఇప్పుడు సినిమాలు థియేటర్లో రాకముందే పైరసీ వచ్చేస్తున్నాయి. వీటిని ఆపడానికి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దీన్ని క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా వేవ్స్ 2025ని వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు దీన్ని. ఇది ఏంటంటే ఇది May 1, 2025 ముంబైలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ ఏంటంటే బేసికల్గా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తారు. లైక్ డిజిటల్ ఫింగర్ ప్రింటింగ్, వాటర్ మార్కింగ్, ఇలాంటి వాటితో డిజిటల్ పైరసీని ఆపాలని చెప్పేసి. ఎందుకంటే డిజిటల్ పైరసీ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయని. ఎందుకంటే సినిమాలు రాకముందే ఇంటర్నెట్లో వేసేస్తున్నారు, ఈవెన్ కొన్నిసార్లు యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. అఫ్కోర్స్ దీనికి సంబంధించి జనాల తాలూకా వాదన ఎట్లా ఉంటుందంటే మీరు రేట్లు తగ్గించండి, మీరు రేట్లు తగ్గిస్తే మేము సినిమాలు ఎందుకు చూడమని. అయితే ఇక్కడ ఒక వాదన చూసేది ఫస్ట్ డేలో ఎక్కువ రేట్లు ఉంటున్నాయి, తర్వాత కాలంలో రేట్లు తగ్గుతున్నాయి. ఫస్ట్ ఒక 20 days అయిపోయిన తర్వాత కూడా సినిమా చూడొచ్చు. సో యాంటీ పైరసీ డెఫినెట్గా ఐఎమ్ అగైనెస్ట్ పైరసీ, అందులో దెర్ ఇస్ నో డౌట్. బట్ ఇఫ్ యూ సీ హియర్ డిజిటల్ ప్రింటింగ్ అండ్ వాటర్ మార్కింగ్ అనేటటువంటి వాటితో డిజిటల్ పైరసీని ఖచ్చితంగా కౌంటర్ చేయొచ్చు కొంతవరకు. కాకపోతే మన వాళ్ళు దానికి కూడా ఏదో ఒక హ్యాకింగ్ పద్ధతి తీసుకొస్తారు. సో వేవ్స్ అనేది ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒక సమ్మిట్. సో ఇండియాని మీడియా ఇన్నోవేషన్ హబ్గా మార్చాలి అనేది ఒక ఉద్దేశం అయితే, ఇందులో ఐపీ క్రియేషన్, కంటెంట్ డెవలప్మెంట్ చేయాలనేది మరొకటి. అయితే ఇందులో సెక్టార్స్ ఏముంటాయంటే బ్రాడ్కాస్టింగ్ అంటే న్యూస్ ఇవన్నీ వస్తాయి, ఫిల్మ్స్, టీవీ, రేడియో, యానిమేషన్, గేమింగ్, అడ్వర్టైజింగ్, కామిక్స్, కొన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ జనరేటివ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బోల్డెన్ వీడియోలు వస్తున్నాయి. అలాగే ఈ AR, VR ఉంటాయి కదా, విజువల్ రికగ్నిషన్, ఇట్లాంటివి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇవన్నీ అందులోకి వస్తాయి. ఇందులో ఏంటంటే మనకి ఇండియాస్ క్రియేటివ్ ఎకనామీ అంటే సాధారణంగా మన మీడియా ఇట్లాంటి వాటిల్లోని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వస్తుంది. ఇది $30 billion ఉంది. ఇందులో 8% ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ పనిచేస్తుంది. కాబట్టి డిజిటల్ పైరసీ నుంచి కనుక మనం దీన్ని కాపాడకపోతే ఈ ఎవరెవరైతే ఇందులో వర్క్ చేస్తున్నారో ఇండియాస్ 8% ఆఫ్ వర్క్ ఫోర్సు కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ని కాస్త బంప్ లేపుతారు. ఇది $44 billion 2028కి వెళ్తుందని అంచనా. అలాగే ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ ఏదైతే ఉందో 5th లార్జెస్ట్ గ్లోబలీ ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మనం బేసికల్గా ఇండియాలో చాలా ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాం, బట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే మనకన్నా ముందు హాలీవుడ్ ఉంటుంది, ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తారు కాబట్టి. వీళ్ళ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. చైనాలో కూడా చాలా ఎక్కువ మూవీస్ రిలీజ్ అవుతాయి, కాకపోతే మనం చూడం, ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి. సో ఇక 5th టాపిక్ వచ్చేసి సిల్క్యారా బెండ్ బార్కోట్ టన్నల్. ఇది ఉత్తరాఖండ్లో ఈ టన్నల్ని ప్రారంభించారు. 4.5 కిలోమీటర్లు దాదాపు ఉన్నటువంటి ఈ టన్నల్ చార్ధామ్ యాత్రలో ఒక భాగాన్ని సుగమం చేస్తుందని అంటున్నారు. 2 లేన్లు ఉంటాయి ఇందులో, బై డైరెక్షనల్, ఒక ఎస్కేప్ ప్యాసెస్ ఉంటుంది. సో దార్సు, యమునోత్రి సెక్షన్ ఉత్తరాఖండ్లో చేస్తున్నారు. బార్కోట్, సిల్క్యారా ఈ రెండు కూడా ఎండ్స్, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి టన్నల్. సాధారణంగా నేను ఈ మధ్య కాలంలో కొంచెం ఉత్తరాఖండ్ అది వెళ్ళినప్పుడు నేనైతే చూశాను ఒక 2 years క్రితం. టన్నల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈవెన్ అటల్ టన్నల్ అని ఒకటి ఏదో పెట్టారు, నేను అందులో ప్రయాణించాను. ఫెంటాస్టిక్ క్రియేషన్. అంటే ఒక మౌంటైన్, పెద్ద పర్వతాలు ఉంటున్నాయి, కొండలు, వాటి మధ్యలో టన్నల్ వేసేస్తున్నారు. అటు నుంచి ఇటు చాలా ఈజీగా పాస్ అయిపోతుంది. సో కాబట్టి ఈ రకంగా ఉంది. ఇది NH నేషనల్ హైవే 134, ఇంతకుముందు 94. ఇక్కడ ఇంజనీరింగ్ మార్వెల్లే ఒక రకంగా చేశారు. బట్ ఇక్కడ కనుక మీరు చూస్తే 90% ఆఫ్ టన్నల్ని ఫైలైట్ అనేటటువంటి రాక్, కాబట్టి ఇది ఈజీగా కన్నం పడిపోతుంది. సో అందులో పెట్టి ఈ టన్నల్ని అయితే చేశారు. ఇది దాదాపుగా 4.5 కిలోమీటర్లు ఉంది. ఇది న్యూ ఆస్ట్రియన్ టన్నలింగ్ మెథడ్, NATM. అంటే ఇది మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. ఇది ఒక మోడర్న్ టన్నలింగ్ టెక్నిక్ అట్. ఇది చాలా సాఫిస్టికేటెడ్ మానిటరింగ్ చేస్తుంది. అంటే మంచి రాక్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కరెక్ట్గా టన్నలింగ్ చేసేటటువంటి ఒక పద్ధతి ఇది.
సో ఇది నేషనల్ హైవే ఒరిజినల్ స్కీమ్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇందులో భాగంగా దీన్ని తీసుకొచ్చారు, అందులోనే భాగంగా దీనికి డబ్బులు కూడా కేటాయించారు. ఇది చార్ధామ్ యాత్ర ఉంది కదా, మన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ ప్రాంతాలకు సంబంధించింది. ఇది దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టన్నల్ వస్తే ట్రావెల్ టైం 1 గంట తగ్గుతుందట. ఇంకొకటి ఉత్తరాఖండ్లో ప్రయాణించేటప్పుడు పెద్ద ఇబ్బంది ఏంటంటే మంచు కురుస్తున్నటువంటి సందర్భాల్లోని, వర్షం వచ్చిన సందర్భాల్లోని వెహికల్స్ ఫాస్ట్గా పోలేవు. టన్నల్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే లోపల ఇబ్బంది ఉండదు కాబట్టి వెహికల్స్ ఈజీగా మూవ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో యమునోత్రి ఈ టన్నల్ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరం ఉంటుందట. సో ఖచ్చితంగా దానివల్ల బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళేటటువంటి యాత్రికులకు ఇది చాలా ఈజీగా ఈ యొక్క ప్రయాణాన్ని చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్స్ అండ్ PIB. థ్యాంక్ యూ.